అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రిన్సెస్ డయానా తర్వాత బ్రిటన్ రాజకుటుంబంలో ఆ స్థాయి పేరు సంపాదించుకున్న యువరాణి మిడిల్టన్ ఏమైపోయారన్న వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఆమె కోమాలో ఉన్నారంటూ పలు పుకార్లు వస్తున్నాయి. డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఆమె కనిపించకపోవడమే దీనికి కారణం. 3 నెలలుగా కేట్ మిడిల్టన్ ఏమైపోయారన్న వార్తలు వైరల్ గా మారుతున్నాయి. ఇటీవల పొత్తికడుపు ఆపరేషన్ చేయించుకుంది కేట్. అయితే ఆపరేషన్ వికటించి ఆమె కోమాలోకి వెళ్లి ఉండొచ్చంటూ సోషల్ మీడియాలో పుకార్లు వెల్లువలా వస్తున్నాయి. కేట్ మిడిల్టన్ కు ఆపరేషన్ జరిగిన విషయాన్ని ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కార్యాలయం జనవరి 17వ తేదీన వెల్లడించింది. ఈ సర్జరీ సక్సెస్ అయినట్లు కూడా తెలిపింది. అయితే 10 నుంచి 14 రోజులు ఆసుపత్రిలో ఉండాల్సి వస్తుందని, తర్వాత ఇంటికెళ్తారని చెప్పారు. అయితే అప్పటి నుంచి యువరాణి బయట ప్రపంచానికి కనిపించకపోవడంతో పుకార్లు మొదలయ్యాయి. సర్జరీ సమయంలో యువరానికి ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయని, ప్రస్తుతం ఆమె కోమాలో ఉన్నారని వార్త చక్కర్లు కొడుతోంది. ఒక ప్రముఖ జర్నలిస్ట్ ఈ వార్తకి బలం చేకూర్చేలా మాట్లాడటం కలకలం రేపుతోంది. ఇటీవల జరిగిన అనేక కార్యక్రమాల్లో కేట్ మిడిల్టన్ భర్త ప్రిన్స్ విలియం ఒక్కరే పాల్గొంటున్నారు. ఎలాంటి కార్యక్రమానికైనా భార్యాభర్తలు కలిసి కనిపించేవాళ్లు. అలాంటిది నెలకి పైగా అన్ని కార్యక్రమాల్లోనూ ప్రిన్స్ విలియం ఒక్కడే కనిపిస్తున్నాడు. దీంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి. అయితే కేట్ మిడిల్టన్ ఆరోగ్యంపై వస్తున్న పుకార్లని బకింగ్హామ్ ప్యాలెస్ వర్గాలు ఖండించాయి. అవన్నీ తప్పుడు వార్తలేనని ప్రకటించాయి. కేట్ త్వరలోనే ప్రజల ముందుకు వస్తారని రాజకుటుంబ వర్గాలు తెలిపాయి. అయితే కేట్ మిడిల్టన్ కోలుకోవడానికి మరో 9 నెలల సమయం పడుతుందని బ్రిటన్ మీడియా చెబుతోంది. దీంతో అన్ని నెలల పాటు బయటికి రాలేనంత సమస్య ఏమై ఉంటుందన్న కోణంలోనూ పుకార్లు వస్తున్నాయి. మొత్తంగా కేట్ మిడిల్టన్ కి ఏమైందన్న వార్తలు మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే బ్రిటన్ రాజు చార్లెస్ 3కి క్యాన్సర్ నిర్ధారణ అయింది. కేట్ కి సర్జరీ జరిగిన ఆసుపత్రిలోనే ఆయనకి కూడా చికిత్స నడుస్తోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.